హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 58. అందరూ పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటే, స్నిగ్ధ సామ్రాట్ కోసం పైకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి సామ్రాట్ ఆ విండో దగ్గర నిలబడి శక్తి ఇంటివైపు చూస్తుంటాడు. అక్కడ ఏం చేస్తున్నావు సామ్రాట్ అని అడుగుతుంది స్నిగ్ధ. సడన్గా తన బెడ్రూమ్లో స్నిగ్ధ మాట వినిపించేసరికి సామ్రాట్ కాస్త ఉలిక్కిపాటుకు గురవుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఏముందని చూస్తున్నావు అని అడుగుతుంది మళ్ళీ. నేనేమి చూడడం లేదు కానీ నువ్వేంటి డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చావు అని అడుగుతాడు. ఇప్పుడు మనం కాబోయే దంపతులం కదా, ఇంకా నీ రూమ్ నా రూమ్ అని విడదీసి మాట్లాడుతున్నావేంటి? ఇది మన రూమ్ అని అంటుంది దగ్గరికొస్తూ. తన మాటలకి కోపం తెచ్చుకుంటూ, అప్పుడే అలా మాట్లాడకు స్నిగ్ధ, మనం దంపతులం కావటానికి ఇంకా టైం ఉంది. నువ్విలా నా రూమ్లోకి రావడం కరెక్ట్ కాదు అని అంటాడు. అబ్బా సామ్రాట్, వెనకటి మనిషిలా మాట్లాడకు. పెళ్ళి కుదిరితే చాలు. కొంతమంది పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్తో సహా కమిట్ అయిపోతారు. అలాంటిది మనం ఒక్క రూమ్లో ఉండి కలిసి మాట్లాడడానికి కూడా అభ్యంతరం చూపిస్తావేంటి అని అడుగుతుంది ఇంకా దగ్గరికి వచ్చి. ఒక్కరి సంగతి నాకొద్దు, నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, దూరంగా ఉండు అంటూ కసురుతాడు. నిన్ను చాలా మార్చుకోవాలి సామ్రాట్. మనిద్దరికి పెళ్లి సెటిల్ అయినా కూడా నన్ను ఏదో పురుగును చూసినట్టుగా చూస్తూ దూరంగా జరుగుతున్నావు. ఇదంతా నాకేమీ నచ్చటం లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫస్ట్ నైట్కి కమిట్ కాకపోయినా ఒక ముద్దు హగ్గు అయినా మన మధ్య ఉంటే బాగుంటుంది కదా అని అంటుంది. షట్టప్ స్నిగ్ధ, రేపటి నుండి ఆఫీస్కి వచ్చి కూడా నన్ను ఇలాగే సతాయిస్తావా అని సీరియస్ అవుతాడు. స్నిగ్ధ కంగారులో మనసులో మాట్లాడుకుంటూ, అమ్మో నేను ఎక్కువ చేస్తే మళ్ళీ ఆఫీస్కి రావద్దంటాడేమో, కానీ నాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇతగాడి బాడీని పంచుకోవాలని, ఇతని కౌగిట్లో నలిగిపోవాలనుంది. పెళ్ళి వరకు కూడా నేను ఆగలేను. అలా అని చెప్పి ఇప్పుడిప్పుడే తొందరపడితే నా క్యారెక్టర్ ఏంటో తెలిసే సూచనలు కూడా ఉంటాయి. తొందరపడకుండా నిదానంగా అడుగులు వేస్తూ ఉండాలి అని తనకు తానుగా చెప్పుకొని, సరే సామ్రాట్, నీకు ఇబ్బందిగా అనిపిస్తే నేను నీకు ఆమడ దూరంలో ఉంటాను అని సామ్రాట్కి దూరం జరుగుతుంది. దూరంగా ఉండటం కాదు, ముందు ఈ రూమ్లో నుంచి వెళ్ళిపో. కింద పెద్దవాళ్ళు మన గురించి ఏదైనా తప్పుగా అనుకుంటారు అని అంటాడు. నువ్వు తప్ప ఎవ్వరూ అనుకోరు. కాబోయే దంపతులను కలిసి మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు అని బెడ్రూమ్ అంతా చూస్తూ, నీ రూమ్ బాగుంది కానీ రొమాంటిక్గా లేదు సామ్రాట్ అని సామ్రాట్ని చూస్తూ, భార్యాభర్తలు ఉండే బెడ్రూమ్ ఎంత రొమాంటిక్గా ఉంటే వాళ్ళ మధ్య రొమాంటిక్ కూడా అంత బాగుంటుంది అని అస్కి చూపులతో చెప్తుంది. తన మాటలకి తన చూపులకి సామ్రాట్ ఇరిటేట్ అవుతూ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా, లేదంటే నేనే నిన్ను బయటికి గెంటమంటావా అని సీరియస్ అవుతాడు. ఆ కోపాన్ని చూసి భయపడుతూ, ఛ, నాకు అసలు నిదానంగా ఉండటమే రాదు అని తనకు తానే తిట్టుకొని, సరే సామ్రాట్ వెళ్తాను అని రూమ్ నుంచి బయటకు వస్తుంది. తను రూమ్ నుంచి బయటికి అడుగు పెట్టడమే ఆలస్యం. చిరాకు పడుతూ టక్కున డోర్ వేస్తాడు. ఆ డోర్ శబ్దానికి స్నిగ్ధ చెవులు మూసుకొని, ఈ సీరియస్ సామ్రాట్ని లొంగ తీసుకోవడం అంత ఈజీ కాదనిపిస్తుంది. మా పెళ్ళి కావడానికేమో ఇంకా చాలా రోజులుంది. సెక్స్కి అలవాటైన నా బాడీ మగవాడి వాసనకి దూరంగా ఉండాలంటే ఉండలేదు. అందుకే త్వరగా సామ్రాట్తో కమిట్ అయిపోయి నా కోరిక తీర్చుకోవాలి అని అనుకొని, అప్పటి వరకు దుర్మార్గంగా కనిపించిన తన యాటిట్యూడ్ని సడన్గా చేంజ్ చేసుకుంటూ మంచితనం నటిస్తూ కిందికి వస్తుంది. ఏమంటున్నాడమ్మా కాబోయే అల్లుడు అని అడుగుతుంది గాయత్రి. సామ్రాట్కి కూడా సిగ్గు తెలుసు అని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా అని సిగ్గు నటిస్తూ చెప్తుంది. ఏంటి, మా అన్నయ్య నీ ముందు సిగ్గుపడ్డాడా? నాకు డౌటే అంటాడు వినోద్. వినోద్ నమ్మనందుకు స్నిగ్ధ చూపులతోనే మింగేసట్టుగా చూస్తూ ఉంటుంది. అవును, మా తమ్ముడు సిగ్గుపట్టు అనేది నేను కూడా మొదటిసారి వింటున్నాను అంటుంది శ్రావణి. మా బామర్ది సిగ్గుపడితే చూడాలని నేను కూడా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అంటాడు అరుణ్. పెళ్ళంటే ఎంతలా మహా మనిషికైనా
కాస్త సిగ్గు ఏర్పడుతుందిలే అరుణ్ అంటుంది రాజశ్రీ. అవునా ఆంటీ, మా ఇద్దరి మధ్య ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ఫీలింగ్స్ ఏర్పడుతున్నాయి అని గోర్లు గిల్లుకుంటూ సిగ్గు నటిస్తూ చెప్తుంది. వామ్మో, నా బిడ్డ నాకంటే ముదురు అని అనుకుంటుంది గాయత్రి. ఇది మామూలుది కాదు అని అనుకుంటాడు బిడ్డ వేషాలు చూసి చంద్రమౌళి కూడా ఆశ్చర్యపోతూ. స్నిగ్ధ క్యారెక్టర్ తెలియని రాజశ్రీ గారు తను ఒక మంచి అమ్మాయి అనే భ్రమలో ఉండిపోతుంది. వినోద్ స్నిగ్ధను చూస్తూ పాపం మా అన్నయ్య అని అనుకుంటూ వాళ్ళ అన్న మీద జాలిపడతాడు. ఇలా కాసేపు మాటల తర్వాత చంద్రమౌళి, గాయత్రి, స్నిగ్ధ వెళ్ళిపోవడానికి లేస్తారు. ఒరే సామ్రాట్, ఒకసారి కిందికి రా అంటూ రాజశ్రీ కేక వేస్తుంది. కానీ సామ్రాట్ బెడ్ మీద తల కింద రెండు చేతులు పెట్టి బెడ్ మీద పడుకొని శక్తితో తనకు జరిగిన శారీరక సంబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ సంబంధంలో శక్తి థైస్ మీద ఉన్న పుట్టిమచ్చ కూడా సామ్రాట్కి గుర్తొస్తూ ఉంటుంది. నేను వెళ్ళి పిలుస్తానుండమ్మా అని చెప్పి వినోద్ పైకొచ్చి క్లోజ్ చేసి ఉన్న డోర్ని కొడుతుంటాడు. సామ్రాట్ ఆ సౌండ్ విని చిరాకు పడుతూ, ఈ స్నిగ్ధ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదేమో అని ఫాస్ట్గా వచ్చి డోర్ తీసి, మళ్ళీ ఎందుకొచ్చా స్నిగ్ధ అని సీరియస్ అయ్యి ఎదురుగా తమ్ముడు కనిపించేసరికి ఆశ్చర్యపోతుంటాడు. స్నిగ్ధ అనుకొని అంత సీరియస్ కావడం వినోద్కి కూడా అర్థమవుతుంది. అది నేను స్నిగ్ధ అనుకున్నాన్రా అని సామ్రాట్ తడబడుతూ చెప్తాడు. అర్థమైంది అన్నయ్య, చంద్రమౌళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అమ్మ నిన్ను కిందికి రమ్మంటుంది అంటాడు వినోద్. సరే వస్తాను వెళ్ళు అంటాడు సామ్రాట్. వినోద్ వెళ్తూ, అన్నయ్య స్నిగ్ధ మీద విరుచుకుపడేంత చిరాకులో ఉంటే తానేంటి సిగ్గుపడుతున్నాడు అది ఇది అని చెప్పింది అని మనసులో అనుకుంటూ కిందికి వెళ్తాడు. కొద్దిసేపటికి సామ్రాట్ బయట కార్ దగ్గర నిలబడితే చంద్రమౌళి మాట్లాడుతూ, ఇప్పుడు దాకా బిజినెస్ పార్ట్నర్గా ఉన్నాం సామ్రాట్, ఇప్పుడు బంధువులు కూడా అయిపోతున్నాం, సంతోషంగా ఉంది అని అంటాడు. సామ్రాట్ సమాధానంగా ఒక బలవంతపు నవ్వు నవ్వి ఊరుకుంటాడు. బాయ్ సామ్రాట్, వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను అని స్నిగ్ధ నవ్వుతూ చెప్తుంది. అప్పుడే శక్తి బైక్ మీద కూరగాయల మార్కెట్ నుంచి వస్తూ కూరగాయల కవర్తో వచ్చి అక్కడ బైక్ ఆపుతుంది. అందరూ శక్తిని చూస్తారు. శక్తి కూడా వాళ్ళని చూస్తూ కూరగాయల కవర్తో బైక్ దిగుతుంది. చంద్రమౌళి ఫ్యామిలీ శక్తిని కోపంగా చూస్తుంటారు. వాళ్ళకి శక్తికి మధ్య ఉన్న రిలేషన్ రాజశ్రీకి తెలియక, శక్తి అని జర్నలిస్ట్ మీకు తెలిసే ఉంటుంది కదా, మా ఫ్యామిలీ మెంబర్లో ఒకరిగా కలిసిపోయింది అంటూ శక్తి వాళ్ళకి పరిచయం చేస్తుంది. వాళ్ళ పరిచయానికి ఈ ముగ్గురు మొహాలు తిప్పుకుంటారు. సామ్రాట్ కూడా వాళ్ళు శక్తి మీద చూపించే ప్రవర్తనని చూస్తూ ఉంటాడు. నేను కోరుకున్నట్టే స్నిగ్ధ సామ్రాట్కి పెళ్ళి కుదిరిందమ్మా, మరో 3 నెలల్లో పెళ్ళి ఖాయం చేసుకున్నాము అని చెప్తుంది రాజశ్రీ శక్తిని చూస్తూ. అలా చెప్పగానే శక్తి సామ్రాట్ మొహం వైపు చూస్తుంది. ఇద్దరి చూపులు కలవగానే వాళ్ళ మధ్య ఉన్న శారీరక సంబంధం ఇద్దరికీ గుర్తొస్తుంది. అది గుర్తుకు రాగానే ఇద్దరు ఇబ్బందిగా మొహాలు పక్కకు తిప్పుకుంటారు. ఓకే ఆంటీ, నాకు కొంచెం పనుంది, వెళ్తాను అని చెప్పి శక్తి లోపలికి వెళ్తుంది. ముగ్గురు వెళ్తున్న శక్తి వైపు కోపంగా చూస్తుంటారు. ఇక వెళ్ళొస్తాం రాజశ్రీ గారు అని చెప్పి ముగ్గురు కారులో కూర్చుంటారు. అమ్మయ్యా, నా కొడుకి పెళ్ళి కుదిరింది, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని అంటుంది రాజశ్రీ. తల్లి సంతోషాన్ని చూసి సామ్రాట్ కాస్త సంతోషపడుతున్నా మనసులో మాత్రం తెలియని గందరగోళానికి గురవుతూ లోపలికి వెళ్ళిపోతాడు. మా తమ్ముడు పెళ్ళి గ్రాండ్గా జరగాలమ్మా అని శ్రావణి మాట్లాడుకుంటూ తల్లితో కలిసి లోపలికి వెళ్తుంది. అవును, సామ్రాట్ ఒప్పుకోక పెళ్ళికి ఒప్పుకున్నాడు కాబట్టి గ్రాండ్గా పెళ్లి జరిపిద్దాం అత్తయ్య అని మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తారు. సామ్రాట్తో తనకున్న శారీరక సంబంధం గుర్తుకు రాగానే శక్తి కూడా భారమైన మనసుతో లోపలికి చేరి కూరగాయల కవర్ని పక్కకు పెట్టి, సామ్రాట్కి పెళ్లి కావడమే కాదు, అతనికి పిల్లలు కూడా పుడితే పింకీ మీద ఉన్న నా టెన్షన్స్ పూర్తిగా వైదొలుగుతాయి. పింకీ అతని కూతురు అనే విషయాన్ని ఈ జన్మకు తెలియకూడదు అని మనసులో అనుకుంటూ ఉండగా భరత్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఆ కాల్ చూడగానే అంతకుముందు వరకు ఉన్న ఆందోళన ఎగిరిపోయి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో భరత్ అని అంటుంది. ఏం శక్తి,
నేను ఫోన్ చేస్తేనే కానీ నువ్వు ఫోన్ చేసి మాట్లాడేది లేదా అని అటు నుంచి భరత్ మాట్లాడుతుంటాడు. అదేమీ లేదు భరత్, కొంచెం బిజీగా ఉండి నీకు ఫోన్ చేయలేకపోతున్నాను. ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాను, నీ ఫోన్ వచ్చింది అని అంటుంది. అవునా, ఏంటి సంగతులు? పింకీ రోజు ఫోన్ చేస్తుందా అని అడుగుతాడు. చేస్తుంది. ఒక్కరోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేను కదా. అసలు పింకీ కూడా 2 రోజుల కంటే నన్ను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేదు. అందుకే వీలు కుదిరినప్పుడల్లా హాస్టల్కి వెళ్ళి చూసే వస్తున్నాను అని అంటుంది శక్తి. మనకు పెళ్ళైతే ఇక పింకీని ఏ హాస్టల్లో లేకుండా మన దగ్గరే ఉంచుకుందాంలే శక్తి అని అంటాడు భరత్. ఎన్నిసార్లు నో అని చెప్పినా భరత్ వినిపించుకోవడానికి శక్తి కూడా మౌనంగా ఉండిపోతుంది. ఇంకా ఏంటి విశేషాలు? ఆ సామ్రాట్ వల్ల కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా అని అడుగుతాడు. అదేమీ లేదు. అన్నట్టు సామ్రాట్కి పెళ్లి కుదిరింది. చంద్రమౌళి కూతురు స్నిగ్ధతో ఈరోజే పెళ్లి కుదుర్చుకున్నారు అని విషయాలు చెప్తుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే స్టోరీ బాగుంది అంటే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కొంచెం కోల్డ్ ఉందండి, అందుకే గొంతు బాగా రావటం లేదు. ఇక మీరు స్టోరీ మిస్ అవుతారేమో అని ఇస్తున్నాను. ఎక్కడైనా ఈ గొంతుతో ఇబ్బందిగా అనిపించుంటే దయచేసి ఇగ్నోర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.